నమస్తే అండి. వెల్కమ్ టు షివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ పేరు చెప్పుడు మాటలు. ఒక అడవిలో ఎలుక, పిచ్చుక, కప్ప స్నేహంగా ఒకే చోట కలిసి ఉండేవి. పిచ్చుక ఎగురుతూ వెళ్ళి ఎండిన కొమ్మలు, ఆకులు ఏరి తెచ్చేది. కప్ప నీటిని మోసుకొచ్చేది. ఎలుక ఇంటిలోనే ఉండి వంట చేసి పెట్టేది. ఈ మూడు సంతోషంగా ఉంటూ ఉండేవి. ఒకరోజు పుల్లల కోసం వెళ్ళిన పిచ్చుకకు మరో పక్షి పరిచయమైంది. ఎక్కడికొకరు బయటకు వెళ్తే ఎవరొకరు పరిచయాలు అవుతూ ఉంటారు కదండి, అట్లాగే పిచ్చుకు కూడా ఒక పక్షి పరిచయమైంది. తాను తన ఫ్రెండ్స్తో ఎంతో సంతోషంగా ఉంటుందో చెప్పింది పిచ్చుక. అలా మనం ఒకరికొకరు మనం షేర్ చేసుకుంటాం కదండి ఎవరిని కలిస్తే మనకి. అలాగే పిచ్చుక కూడా పక్షికి మేము చాలా స్నేహంగా మేము సంతోషంగా ఉంటున్నామని చెప్పింది. నువ్వు అమాయకురాలివి. పక్షి ఏమంటుందండి పిచ్చుకతో, నువ్వు చాలా అమాయకురాలివి, పిచ్చి మోహినివి. అవి రెండు ఇల్లు కదలకుండా నీ చేతే పనంతా చేయిస్తున్నాయి అని పక్షి చెప్తుంది పిచ్చుకు. చూడు, వాళ్ళు రెండు దగ్గర ఇంట్లోనే ఉంటున్నాయి, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాయి, నువ్వే బయటకు వచ్చి శ్రమపడి అన్నీ తీసుకుని వెళ్తున్నావు, నువ్వు చాలా పిచ్చిదానువు అని ఆ పక్షి పిచ్చుకు చెప్తుంది. అది నీకు అర్థం కావట్లేదు, వాళ్ళు నాతోటి ఇన్ని పనులు చేయించుకుంటున్నారని నీకు అర్థం కావట్లేదు. ఆ ప్రేమలో నువ్వు అన్నీ చేసి పెట్టేస్తున్నావు బయట నుంచి తీసుకొచ్చి. తాను రోజు చాలా అలసిపోతున్నానని, దాంతో ఇంటికి వచ్చాక తాను రోజు చాలా అలసిపోతున్నానని పనులు మార్చుకుందామని చెప్పింది. పిచ్చుకు మనసు మారిపోయింది ఎప్పుడైతే పక్షి అలా చెప్పిందో. నేను నిజంగానే తెలివి తక్కువ దాన్ని, అందువల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరితో చెప్తాను, నేను ఇంట్లో పని చేస్తాను, మీరు బయట పని చేసుకోరండి, నేను చాలా అలసిపోతున్నాను తిరిగి అని ఇంటికి వచ్చి ఆ ఇద్దరితోటి చెప్తుంది పిచ్చుక. సరేనని దానికి వంట పని అప్పచెప్పి ఎలుక, కప్ప పుల్లలు, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాయి. ఎలుక కూడా కర్రలు తీసుకురావడానికి వెళ్ళింది, కప్ప ఎప్పటిలాగానే నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. సరేనని దానికి వంట పని అప్పచెప్పి ఎలుక, కప్ప పుల్లలు, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాయి. పిచ్చుక పొయ్య వెలిగించింది, కానీ దానికి వంట ఎలా చేయాలో తెలియట్లేదు. సరే అని వాళ్ళిద్దరు స్నేహితులు కదండి, ముగ్గురు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ అయి ఉంటున్నారు. అందువల్ల వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతారు. పిచ్చుకు అప్పచెప్పి వంట చేయమని వెళ్ళిపోతారు. ఆ పిచ్చుకి వంట చేయడం రాదు, ఎలాగైతే కష్టపడి పొయ్య వెలిగించింది. ఇంతలో మంట ఎగిసి పక్కనే ఉన్న ఎండు పుల్లన్నీ అంటుకుపోయాయి. ఎంత ఎంత మంట కింద పెట్టాలో తెలియలేదు పిచ్చుకి. ఎక్కువ పుల్లలు వేసేసరికి పెద్ద మంట వచ్చేసింది ఇంట్లోనూ. పెద్ద మంట వచ్చేసరికి పక్కనున్న ఎండు పుల్లన్నీ మండటం మొదలుపెట్టాయి. భయంతో పిచ్చుక బయటికి పారిపోయింది. ఎలుక, కప్ప వచ్చేసరికి మొత్తం ఇల్లంతా కాలి బూడిదైపోయింది. ఈ రెండు ఎప్పుడైతే పుల్లలు తీసుకురావడానికి, నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినాయో ఎలుక, కప్ప రెండు, అది వచ్చేసరికి ఇల్లంతా కాలి బూడిదైపోయింది. పిచ్చుకతో కలిసి బతకటం ఇంకా సాధ్యం కాదని భావించిన అవి రెండు వెళ్ళి విడిగా ఉంటున్నాయి. ఇంకంతా భస్మం అయిపోయింది కదండి, బూడిదైపోయింది. ఇంకా ఇట్లాంటి పిచ్చుకతోటి మనం స్నేహంగా ఉంటే మనకు కూడా నష్టం కలుగుతుందని ఆ కప్ప, ఎలుక రెండు కూడా ఆ పిచ్చుకని విడిచిపెట్టేసి రెండు వేరుగా ఉండటం మొదలుపెట్టాయి. ఇక పిచ్చుక ఒంటరిగా మిగిలిపోయింది. చెప్పుడు మాటలు నమ్మకూడదని ఇప్పుడు దానికి అర్థమైంది. పిచ్చుకు ఇప్పుడు ఏం అర్థమైందండి? చూడు, మంచి స్నేహంగా ఉండేవాళ్ళం మేము ముగ్గురం కూడా, వాళ్ళిద్దరు స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందువల్ల ఎదరు మనిషి మాటలు మనం వినకూడదు అని అప్పుడు పిచ్చుకు అర్థమైంది. అదే అంటారు కదండి, ఎవరో చెప్పిన మాటలు విని నా మిత్రుడు నేనే దూరం చేసుకున్నాను. ఇంకొకళ్ళ మాట విని తన లైఫ్ తనే పాడు చేసుకుంది. ఎవరన్నా పాడు చేశారండి? అదే అంటారు కదండి, అరే నీ లైఫ్ ఏంటి, మీ అత్తగారు చెప్పిన మాట నువ్వు ఎందుకుంటున్నావు అని కోడలుగా చెప్తాము. కోడల దగ్గర ఏమంటాము, మీ అత్తగారు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత పని చేస్తున్నావు, మీ అత్తగారి మాట నువ్వు ఎందుకు వినాలి
అని బయట వాళ్ళు నచ్చ చెప్తారు ఇద్దరికి. అత్తగారికి చెప్పాల్సింది అత్తగారికి, కోళ్ళకి చెప్పాల్సింది కోళ్ళకి. ఎవరిది ఇల్లు పాడవుతుందండి? ఇప్పటివరకు కలిసిమెలిసి శుభ్రంగా ఉన్నారు అత్తగారి కోడలు. బయట వాళ్ళ మాటలు విని ఏమవుతుందండి? సంసారం పాడైపోతుంది. అందువల్ల ఎవరిని కూడా ఎవరి మాటలు ఎవ్వరు వినకుండా మనం ఎంత అండర్స్టాండింగ్గా ఉంటున్నామో, మనం ఎంత ప్రేమగా ఉంటున్నామో, మన ఆలోచనలు మన దగ్గర ఉంచుకొని మనం ఉంటేనండి మన ఇంటికి మనమే మంచి చేసుకునే వాళ్ళు అవుతాము. బయట వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడో ఎక్కడో రేరు ఉంటారు. వీళ్ళు మంచిగా ఉండాలి, పైకి రావాలని ఎక్కడో రేరు మనుషులు ఉంటారు. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం ఏంటి? నలుగురు కూర్చున్నారంటే ఏమవుతుందండి? ఇవే మాటలు జరుగుతాయి అని బాధపడింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? ఇక అప్పటి నుంచి తన స్నేహితులతో సంతోషంగా గడిపిన రోజులు తలుచుకుని బాధపడుతూ ఉండిపోయింది. పాపం ఏం చేస్తుందంటే 2 స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా పాత రోజులు గుర్తు తెచ్చుకుని సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. అంతే కదండి, ఎన్ని సంసారాలు అలా పాడైపోతున్నాయండి ఈ రోజుల్లో. అందువల్ల ఎవరి మాట వినకూడదు. మన ఫ్యామిలీ మాట, మన మాట ఒక మాట మీద నడుస్తున్నప్పుడు అదే మాట మీద ఉండాలి. వేరే వాళ్ళు ఎన్నైనా చెప్తారండి, కానీ మనకి అది మనసులో పెట్టుకోకూడదు. మనకి మన ఇంట్లో వాళ్ళ బంధువులు మనకి ఎలా చూస్తున్నారు? అత్తగారు, మామగారు, భార్య, భర్త, పిల్లలు మనల్ని ఎలా చూస్తున్నారండి? అంత బాగా చూస్తున్నారని మనము గ్రహించుకుని అలాగే మనము ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళు అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఆ మాటలు పట్టుకుని మనం సంసారం పాడు చేసుకోవద్దండి ఎప్పుడు కూడా. అదే పిచ్చి కూడా లెసన్ నేర్చుకుంది, ఎవరి మాటలు వినకూడదని. అలాగే మనం కూడా లైఫ్లో మన అందరి మాటలు విని ఆ రోజంతా మూడు పాడు చేసుకుంటాము. ఏమైంది నీకు ఈరోజు, ఏమైంది నీకు ఈరోజు అని అడుగుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇదే పై వాళ్ళ మాటలు మనకు వంట పట్టేసినాయి బాగా. అది ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మళ్ళీ మనము శాంతిగా ఉంటాము ఇంట్లోనూ. నమస్తే అండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.